నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 13 ఆగస్టు 2026 గురువారం ఉదయం ఈరోజు వేడేస్తున్నా. ఇన్ని రోజులు ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు భర్త ఎసంటోడైనా పాపం భరించుకుంటూ ఉంటారని కొంచెం ఉండే. కానీ మొన్న కేరళలో పాపం ఒక యూట్యూబర్ భార్యను మారాన్ లెక్క చూసుకుందామని భార్యకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లో బంగారం అవన్నీ నగలేసుకొని రీల్ చేస్తా అంటే అన్ని నగలని తీసుకొచ్చి ముంగట పెడితే ఆయన రాత్రి కండక్టర్ తోటి జంప్. ఈ ఆడవాళ్ళకు భర్త నచ్చడు కానీ భర్త ఆస్తులు, భర్త సంపాదించిన డబ్బు, నగలు అవన్నీ కావాలి. ఎవడో అవరగాడు 4 తీయటి మాటలు మాట్లాడంగానే ఇక అన్ని మించిన హీరో లేడనుకొని అనేబడి పడిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఆడు ఉన్నాయన్నీ ఒడగొడతాడు, తినుకుంటా అంటాడు. ఎందుకంటే నువ్వు తెచ్చిన బంగారం డబ్బులు ఖర్చు కావడానికి ఎట్లా సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం రోజులు పొద్దంతా డబ్బు ఖర్చు పెడతాడు, తెల్లని దాకా నేను వాడుకుంటాడు. అవన్నీ అయిపోయినాక ఇంకా రేపో అంటాడు. ఏడికెళ్ళి తీసుకొస్తావు? తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ కూతురు మస్తు చదువుకుంది. ఒకతే బిడ్డ, మంచిగా కష్టపడి చదివిస్తే ఓ 10వ తరగతి ఫెయిల్ కానీ ఈ పోరి బాగా చదివిన పోరి ప్రేమించింది. అందరం పోయినాం, అద్దు బిడ్డ వాడు మంచోడు కాదు, తర్వాత నీకు ఇబ్బంది అవుతుంది బిడ్డ, నువ్వు బాగా చదువుకున్నావు, లైఫ్లో నీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ అంతా ఖరాబ్ చేసుకోక బిడ్డ అని ఎంత సిల్గా చెప్పినా వినలే ఆ పిల్ల. ఈయనక ఉల్టా పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ అమ్మ నాన్న వల్ల మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ బాబాయిల వల్ల ప్రాణహాని ఉంది అని ఒక 10 మంది పేర్లు స్టేషన్లో రాసిచ్చింది. ఈ ఒక్కతే కూతురు, తండ్రి కూడా ఏం చేస్తాడు, కొన్ని రోజులు ఏడ్చిరు వదిలేసారు. ఈ అమ్మాయిని పట్టుకొని వాడు అమ్మాయి అప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ సేవ్ చేసి పెట్టుకుంది అన్నట్టు. ఆ డబ్బులన్నీ జమ చేసుకొని పోయి హైదరాబాద్లో ఈయన పెళ్ళి చేసుకొని రూమ్ రెంట్కి తీసుకొని ఉంటారు. అట్లా కొన్ని రోజుల తర్వాత ఇక డబ్బులు అయిపోయినాయి. వీడేం పని చేయడు. వీడికన్నా పోయి పని చేస్తా అంటే నువ్వు అక్కడ ఏం చదువుతారు బాబు, ఎంత చదువుకున్నావు అని అడుగుతారు. అంటే మన చదువుకు తగ్గట్టు జాబ్ ఉంటుంది. చదువు లేదంటే వాచ్మెన్ డ్యూటీయో, నీకు డ్రైవింగ్ అయితే డ్రైవరు, ఏదైనా స్కూల్లో గేట్ కాడ నిలబడి పిల్లలని రాంగ పొంగ పిల్లలు అటువంటి పనులు ఉంటాయి. మనం 10వ తరగతి తమ్ముగాలని నేను వాళ్ళు ఇంకేం నౌకరీ ఇవ్వలే. ఈ పిల్లకు చదువుకుంది కాబట్టి రూమ్ రెంట్లు వచ్చిన పైసలు అవన్నీ ఆడికాడికి అవుతుంది. సంవత్సరం తర్వాత నువ్వేమైనా పని చేయకపోతే ఎట్లా బతుకుతాం, నేను ఒకదాన్ని తెస్తే ఎట్లా చాలుతాయి, మన ఇద్దరికి సరిపోవు కదా, రేపు మన కొడుకో బిడ్డను పుడితే ఇంకా కష్టం అవుతుంది, నువ్వు ఇట్లా తినుకుంటావంటే ఎట్లా అని ఒక్క మాట అన్నందుకు నువ్వు వ్యభిచారం చేసి డబ్బులు తీసుకురాబో అన్నాడట. అది ఇప్పుడు ఈ కేరళ అమ్మాయిది కూడా అదే అవుతుంది. కండక్టర్ గారి దగ్గర ఏముంటుంది, కండక్టర్ అంటే నాకు తెలిసి డ్రైవింగ్ కూడా రాదు. మళ్ళీ ఎవడన్నా కండక్టర్ జాబ్ ఇస్తారంటే ఇప్పుడు కండక్టర్ జాబ్ ఎక్కడిస్తారు, ఇయ్యరు. ఆడేదో చిన్న పని చేయాలి, దాంతో మీకు నడవదు. ఇప్పుడు కొనైన బంగారం, నగలు, డబ్బు ఇవన్నీ ఖర్చు అయిపోతాయి. సరే మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్ముదాం అంటే వాల్యూ ప్రకారం కొనరు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే దొంగ మొక్కలు ఎక్కుంటారు. ఎట్లా సమాజంలో మీ అందరి గురించి సోషల్ మీడియాలో రానే వచ్చింది. ఎవడో ఎక్కడనో కాడ మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఆ రాష్ట్రంలో అయితే బతుకుడు కష్టం. నాకు తెలిసి తమిళనాడుకో, కర్ణాటకకో, లేకపోతే మా పక్కపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకో వస్తారు. ఇంతకు మించి ముందుకు పోయేంత సినిమా లేదు. ఇక నార్త్ సైడ్ పోతే అన్ని నిన్ను ఇద్దరిని చంపినే అమ్ముతారు అక్కడ జనాలు డబ్బుల కోసం.
ఏం బతికినా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత బిస్కెటే కదా జీవితం. సరే నువ్వు చేసుకున్నాడు అందంగా లేడా అంటే సూపర్ ఉన్నాడు, మంచి మనిషి, సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఉంది, డబ్బు సంపాదిస్తుండు, సంసారంగా వనికిరానోడు కాదు, అన్నీ మంచిగానే ఉన్నాయి. మరి నీకు ఈ నెల నచ్చింది ఆన్లైన్ నచ్చిందేందో అర్థం కాలే. ఘోరంగా తయారయ్యారంటే మరి ఇంకొన్ని రోజుల వరకు కొత్త న్యూస్లు, మంచి మంచి చదువుకొని టాలెంట్ ఉండి సమాజానికి ఉపయోగపడేటోళ్ళు కూడా పుట్టావారా కానీ దేనికి పనికిరాను పట్టుకొని పోవాడుతుంది. డబ్బు వాడతాడు, నిన్ను వాడతాడు, అన్నీ అయిపోతాయి. లాస్ట్కు గెట్ అవుట్ అంటాడు. అప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ ఇదే కుటుంబం దగ్గరికి వస్తావు. నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు చెప్పు. ఆ మధ్యకాలంలో మా చుట్టాల అమ్మాయి ఇక్కడ కొరుట్ల దగ్గర 3 పిల్లలు ఉండగా ఆటో డ్రైవర్ తోటి పోయింది. భర్త దుబాయ్లో ఉన్నాడు పాప. పిల్లల భవిష్యత్తు మనం అంతా ఎవరికి వాడతాం? ఆటో డ్రైవర్లకు, లారీ క్లీనర్లకు, ఏం పనికిరాని అవలగాలకు వాడతాం. కష్టపడి పని చేసుకొని కుటుంబం బాధ్యతలు మీదేసుకొని బతికేటోన్నేమో చీపురు పుల్ల తీసి పారేస్తాం. ఆడు పోయి ఇంటికి వచ్చి కూర్చుంటే కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనకు చేతులు రావు. కానీ ఎవడన్నా బంగారం సింగారం అని పిలవంగానే కథ ఉన్నాయన్నీ ఆయనకి దారవస్తాం. ఈడేమో ఇక్కడ ఎండలో కష్టపడి తీసుకొచ్చి పెడతాడు, మీరేమో ఆడు తీయగా 4 మాటలు మాట్లాడగానే కథ. ఆడు నీ లెక్క అవే తీయటి మాటలు బయట 100 మందితోటి మాట్లాడతాడు, నాని బుజ్జి కన్నా అని. ఆ రోజు ఆయన పని అదిగా ఎవరిని ఒకదాన్ని ఫ్లాట్ చేయాలి, 4 రోజులు గడపాలి. మధ్య పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉంటుంది? పంచాయతీ రోజు ఒక పంచాయతీ కావాలి వాళ్ళకు. పంచాయతీ అయ్యేదాకా ఆ పంచాయతీ దిగది ఆ అన్నంలో గొడవలల్లో వీళ్ళు తాగుడు బుక్కుడు తందనాలే ఉంటారు. పైసలు ఖర్చు అయితేనే ఉంటాయి, ఇటు 5 అట అంతా ఒకటే. మళ్ళీ ఇప్పుడు మీ పరిస్థితి కూడా గదే. 4 రోజులే నీ దగ్గర డబ్బు ఉంది, అందం ఉంది, అదంతా వాడి లాస్ట్కి అన్నీ అయిపోయినాక సేమ్ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వాడు ఏమన్నాడు, పోయి వ్యభిచారం చేసి డబ్బులు తీసుకురాపని. మీ బతుకు కూడా అంతే. కామంతో కళ్ళు మూసుకపోయి సర్వనాశనం అయిపోతారు. పిల్లలను చంపుకుంటారు, భర్తలను చంపుకుంటారు. ఓతైతే మొన్న గడిమందే కలిపిందట అత్తకును భర్తకు. టీవీలు చూస్తున్నారు కదా, ఎంత క్రైమ్ చేస్తే ఎంత ఈజీగా దొరుకుతారు. అయినా బుద్ధి లేదా మీకు? సంవత్సరం తర్వాత ఒక బాత్రూంలో దబ్బితే శవం వెళ్ళింది సంవత్సరం తర్వాత. అరే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, లీగల్గా పోవాలి. నా భర్త నన్ను టార్చర్ పెడుతుండు, నాకు ఆయనతో డైవర్స్ కావాలి, నాకు ఇంకేం వద్దు, కలాస్ సపరేట్గా పక్కకు జరగాలి. అట్లాంటి డబ్బులు ఇవి రావు కదా. ఇవైతే ఎత్తుకొని పోతే తర్వాత నన్ను బాధ చేసి ఇది చేసి మళ్ళీ ఉల్టా పాప అమాయకుల మీదనే కేసులు పెట్టాలి. చట్టాలన్నీ మీకు చుట్టాలి కాబట్టి మీకు అనుకూలంగా ఉంటాయి. మొగోడు ఎంత మొత్తుకున్నా ఆయనకి వాల్యూ ఉండదు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్, నమస్తే, జై శ్రీరామ్.